హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ స్టడీ కంటెంట్. ఈరోజు మనం తెలుగు గ్రామర్ బిట్స్ చూద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. దీనిలో నుంచి కంపల్సరీగా బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ బిట్టు, తెలుగు లిపి దాని పుట్టుపూర్వోత్తరాలు అనే గ్రంథాన్ని రచించినది. ఆప్షన్స్: శ్రీపాటి గురుమూర్తి శాస్త్రి, ఆచార్య తిరుమల రామచంద్ర, పరవస్తు చిన్నయ్య సూరి, భర్తృహరి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఆచార్య తిరుమల రామచంద్ర. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు లిపి సంకేతాలను ఏర్పాటు చేసినది. ఆప్షన్: చిన్నయ్య సూరి, ఆచార్య తిరుమల రామచంద్ర, శ్రీపాటి గురుమూర్తి శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు లిపి సంకేతాలను ఏర్పాటు చేసినది ఎవరు? ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్: శ్రీపాటి గురుమూర్తి శాస్త్రి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షర పరబ్రహ్మను గూర్చి ప్రస్తావించిన వారు. ఆప్షన్స్: భర్తృహరి, పరవస్తు చిన్నయ్య సూరి, శ్రీపాటి గురుమూర్తి శాస్త్రి, వేదం వెంకటరాయ శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. అక్షర పరబ్రహ్మను గూర్చి ప్రస్తావించిన వారు ఎవరు? ఆన్సర్: భర్తృహరి. నెక్స్ట్ బిట్ చూద్దాం. అక్షరమను మాట తొలిసారిగా ప్రస్తావించబడింది. ఆప్షన్స్: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఆన్సర్ గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్: అక్షరం అనే మాట తొలిగా ఎందులో ప్రస్తావించబడింది? ఆన్సర్: ఋగ్వేదం. నెక్స్ట్ బిట్ చూద్దాం. భాషకు వాగ్వ్యవహారానికి మూలం. ఆప్షన్స్: వర్ణం, ధ్వని, అక్షరం, పదం. ఆన్సర్ గెస్ చేయండి. భాషకు వాగ్వ్యవహారానికి మూలం ఏమిటి? ఆన్సర్: ధ్వని. భాషకు వాగ్వ్యవహారానికి మూలం ధ్వని. నెక్స్ట్ బిట్ చూద్దాం. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికి పేరు. ఆప్షన్స్: అక్షరం, ధ్వని, వర్ణం, పదం. ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ గెస్ చేయండి. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపానికి పేరు. ఆన్సర్: వర్ణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు భాషకు సహజ సిద్ధమైన వర్ణాలు అనగా అచ్చ తెలుగు వర్ణాలు ఎన్ని? ఆప్షన్స్: 26, 36, 46, 56. ఆన్సర్ గెస్ చేయండి. తెలుగు భాషకు సహజ సిద్ధమైన వర్ణాలు అంటే అచ్చ తెలుగు వర్ణాలు ఎన్ని? ఆన్సర్: 36. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెనుగునకు వర్ణములు 36 అను సూత్రమును రచించినది. ఆప్షన్స్: పరవస్తు చిన్నయ్య సూరి, శ్రీపాటి గురుమూర్తి శాస్త్రి, ఆచార్య తిరుమల రామచంద్ర, వేదం వెంకటరాయ శాస్త్రి. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. తెలుగునకు వర్ణములు 36 అను సూత్రమును రచించినది ఎవరు? ఆన్సర్: పరవస్తు చిన్నయ్య సూరి. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు భాషలోని హల్లులు మొత్తం. ఆప్షన్స్: 14, 22, 36, 40. ఆన్సర్ గెస్ చేయండి. తెలుగు భాషలోని హల్లులు మొత్తం ఎన్ని? ఆన్సర్: 22. తెలుగు భాషలోని హల్లులు మొత్తం 22. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాకృతమునకు వర్ణములు నలువది అను సూత్రం గల గ్రంథం. ఆప్షన్స్: వ్యాకరణం, బాల వ్యాకరణం, సంస్కృత వ్యాకరణం, ఏది కాదు. ఆన్సర్ గెస్ చేయండి. ప్రాకృతమునకు వర్ణములు నలువది అనే సూత్రం గల గ్రంథం ఏది? ఆన్సర్: బాల వ్యాకరణం. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాకృత భాషాక్షరాలు ఎన్ని? ఆప్షన్స్: 40, 22, 14, 30. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాకృత భాషాక్షరాలు ఎన్ని? ఫ్రెండ్స్, నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఆన్సర్ 40. ప్రాకృత భాషాక్షరాలు ఎన్ని అంటే 40. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రాకృత భాషలో అచ్చులు ఎన్ని? ఆప్షన్స్ 10, 14, 30, 22. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్రాకృత భాషలో అచ్చులు. ఆన్సర్ 10. ప్రాకృత భాషలో అచ్చులు 10. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఏ ఏ ఓ ఓ లకు పేరు. ఆప్షన్స్ వర్ణములు, వక్రములు, అచ్చులు, వక్రతమములు. ఆన్సర్ గెస్ చేయండి. ఏ ఏ ఓ ఓ లకు పేరు. ఆన్సర్ వక్రములు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వక్రతమములు అనగా డాష్. ఆప్షన్స్ ఏ ఓ ఐ ఔ కా గా. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వక్రతమములు అనగా ఆన్సర్ ఐ ఔ. ఐ ఔలను వక్రతమములు అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంస్కృత భాషాక్షరములు ఎన్ని? ఆప్షన్స్ 40, 50, 36, 55. ఆన్సర్ గెస్ చేయండి. సంస్కృత భాషాక్షరములు ఎన్ని? ఆన్సర్ 50. సంస్కృత భాషాక్షరాలు మొత్తం 50. నెక్స్ట్ బిట్ చూద్దాం. సంస్కృతమునకు వర్ణము లేవది. సూత్ర రచయిత. ఆప్షన్స్ భర్తృహరి, చిన్నయసూరి, శ్రీపాటి గురుమూర్తి, ఆచార్య తిరుమల రామచంద్ర. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. సంస్కృతమునకు వర్ణము లేబది అనే సూత్ర రచయిత ఎవరు? ఆన్సర్ చిన్నయసూరి. నెక్స్ట్ బిట్ చూద్దాం. పాణినీయాదులచే సంస్కరించబడిన భాష. ఆప్షన్స్ తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పాణినీయాదులచే సంస్కరించబడిన భాష ఏది? ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు, సంస్కృత భాషలలో సమానంగా ఉన్న వర్ణాలు ఎన్ని? ఆప్షన్స్ 21, 19, 31, 34. ఆన్సర్ గెస్ చేయండి. తెలుగు, సంస్కృత భాషలలో సమానంగా ఉన్న వర్ణాలు ఎన్ని? ఆన్సర్ 31. నెక్స్ట్ బిట్ చూద్దాం. అచ్చ తెలుగు భాష యందు లేకుండా కేవలం సంస్కృతం నందు మాత్రమే ఉన్న వర్ణాలు ఎన్ని? ఆప్షన్స్ 29, 31, 10, 19. ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ 19. నెక్స్ట్ బిట్ చూద్దాం. తెలుగు ఈ భాషా ప్రభావానికి అత్యధికంగా లోనైంది. ఆప్షన్స్ హిందీ, ఉర్దూ, ఆంగ్లం, సంస్కృతం. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలుగు ఏ భాషా ప్రభావానికి అధికంగా లోనైంది? ఆన్సర్ సంస్కృతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్పష్టం, ఈషత్ స్పష్టం, వివృతం, సంవృతం అనేవి డాష్. ఆప్షన్ స్థానకరణ ప్రయత్న భేదాలు, అభ్యంతర ప్రయత్న భేదాలు, బాహ్య ప్రయత్న భేదాలు 1 మరియు 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్పష్టం, ఈషత్ స్పష్టం, వివృతం, సంవృతం అనేవి డాష్. ఆన్సర్ అభ్యంతర ప్రయత్న భేదాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్ణమాలలో కా నుండి మా వరకు గల అక్షరాలను అనగా వర్గాక్షరాలను ఏమంటారు? ఆప్షన్స్ తాలువులు, దంతములు, స్పర్శాలు, ఊష్మాలు. ఆన్సర్ గెస్ చేయండి. వర్ణమాలలో కా నుండి మా వరకు గల అక్షరాలను అనగా వర్గాక్షరాలను ఏమంటారు? ఆన్సర్ స్పర్శాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. యా, రా, ల, వ లను ఏమంటారు? ఆప్షన్స్ తాలువులు, ఊష్మాలు, అంతస్తాలు, స్పర్శాలు. ఆన్సర్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
యా రా లా వ లను ఏమంటారు? ఆన్సర్ అంతస్తాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. స ష స హ లను ఏమంటారు? ఆప్షన్స్ అంతస్తాలు, ఊష్మాలు, స్పర్శాలు, దంతములు. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. స ష స హ లను ఏమంటారు? ఫ్రెండ్స్, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఊష్మాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆధునిక భాషా శాస్త్రవేత్తల దృష్టిలో వివృతాక్షరాలు. ఆప్షన్స్ క ఖ ఇ ఈ అ ఆ చ ఛ. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఆధునిక భాషా శాస్త్రవేత్తల దృష్టిలో వివృతాక్షరాలు ఏవి? ఆన్సర్ అ ఆ. 3rd ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్థానకరణాలు దూరంగా ఉన్నప్పుడు పలుకబడు అక్షరాలు. ఆప్షన్స్ ఊష్మాలు, స్పర్శాలు, సంవృతాలు, తాలువులు. ఆన్సర్ గెస్ చేయండి. స్థానకరణాలు దూరంగా ఉన్నప్పుడు పలుకబడు అక్షరాలు ఏవి? ఫ్రెండ్స్, నా వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ సంవృతాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ప్రక్రియా స్థాయిలో గల ఆకారానికి గల అభ్యంతర ప్రయత్నం. ఆప్షన్స్ ఊష్మం, స్పర్శాలు, సంవృతం, తాలువులు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రక్రియా స్థాయిలో గల ఆకారానికి గల అభ్యంతర ప్రయత్నం. ఆన్సర్ సంవృతం. నెక్స్ట్ బిట్ చూద్దాం. బాహ్య ప్రయత్నాలు ఎన్ని? ఆప్షన్స్ 10, 11, 12, 14. ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాహ్య ప్రయత్నాలు ఎన్ని? ఆన్సర్ 11. బాహ్య ప్రయత్నాలు 11. అవి ఏమిటి అంటే వివారము, సంవారము, శ్వాసము, నాదము, ఘోషము, అఘోషము, అల్పప్రాణము, మహాప్రాణము, ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము. ఇవన్నీ కూడా బాహ్య ప్రయత్నాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్న స్థితిలో జరిగే ప్రయత్నం. ఆప్షన్స్ శ్వాసము, సంవారము, వివారము, ఉదాత్తము. ఆన్సర్ గెస్ చేయండి. నాదతంత్రులు వీలైనంత దూరంగా ఉన్న స్థితిలో జరిగే ప్రయత్నం. ఆన్సర్ శ్వాసము. నెక్స్ట్ బిట్ చూద్దాం. శ్వాస ప్రయత్నంచే ఉచ్చరించబడు వర్ణాలు. ఆప్షన్స్ వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, ఊష్మాలు, స్పర్శాలు, 1 మరియు 2. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. శ్వాస ప్రయత్నంచే ఉచ్చరించబడు వర్ణాలు. ఆన్సర్ 1 మరియు 2. వర్గ ప్రథమ ద్వితీయాక్షరాలు, ఊష్మాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. నాద ప్రయత్నం గల అక్షరాలు. ఆప్షన్స్ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు, అంతస్తాలు, అచ్చులు, పైవన్నీ. ఆన్సర్ గెస్ చేయండి. నాద ప్రయత్నం గల అక్షరాలు. ఆన్సర్ పైవన్నీ. వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు, అంతస్తాలు, అచ్చులు ఇవన్నీ కూడా నాద ప్రయత్నం గల అక్షరాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గళబిల సంకోచ వ్యాకోచాలకు సంబంధించిన బాహ్య ప్రయత్నాలు. ఆప్షన్స్ సంవార వివారాలు, ఘోషములు, నాదములు, ఉదాత్తములు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గళబిల సంకోచ వ్యాకోచాలకు సంబంధించిన బాహ్య ప్రయత్నాలు ఏవి? ఆన్సర్ సంవార వివారాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. గళబిలంలోని అవయవాల బిగింపు, సడలింపులకు సంబంధించిన బాహ్య ప్రయత్నాలు. ఆప్షన్స్ సంవార వివారాలు, ఘోషము, అఘోషము, 2 మరియు 3. 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. గళబిలంలోని అవయవాల బిగింపు, సడలింపులకు సంబంధించిన బాహ్య ప్రయత్నాలు.
ఆన్సర్ 2 మరియు 3, ఘోషము అఘోషము. నెక్స్ట్ బిట్ చూద్దాం. నిర్ణీతమైన వాయు పరిమాణం కంటే అధిక పరిమాణంలో ఉచ్చారితాలైన ధ్వనులు. ఆప్షన్ శ్వాసములు, మహాప్రాణాలు, అల్పప్రాణాలు, స్వరితములు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. నిర్ణీతమైన వాయు పరిమాణం కంటే అధిక పరిమాణంలో ఉచ్చారితాలైన ధ్వనులని ఏమంటారు? ఆన్సర్ మహాప్రాణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్గ ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు, అంతస్తాలు, అచ్చులు అనునవి డాష్. ఆప్షన్స్ శ్వాసములు, మహాప్రాణాలు, అల్పప్రాణాలు, స్వరితములు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వర్గ ప్రథమ, తృతీయ, పంచమాక్షరాలు, అంతస్తాలు, అచ్చులు అనునవి డాష్. ఆన్సర్ అల్పప్రాణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు, ఊష్మాలు అనునవి డాష్. ఆప్షన్స్ ఘోషములు, మహాప్రాణాలు, అల్పప్రాణాలు, స్వరితములు. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. వర్గ ద్వితీయ చతుర్థాక్షరాలు, ఊష్మాలు. ఫ్రెండ్స్ నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ మహాప్రాణాలు. నెక్స్ట్ బిట్ చూద్దాం. స్వరోచ్చారణలో ఉత్పత్తి స్థానాల పైభాగాల నుండి వాయువు ప్రసరించినట్లయితే అది డాష్. ఆప్షన్స్ స్వరిత స్వరము, ఉదాత్త స్వరము, అనుదాత్త స్వరము, వివార స్వరము. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. స్వరోచ్చారణలో ఉత్పత్తి స్థానాల పైభాగాల నుండి వాయువు ప్రసరించినట్లయితే అది డాష్. ఆన్సర్ ఉదాత్త స్వరము. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఉదాత్తానుదాత్త స్వరిత స్వరాలు ఏ ఉచ్చారణలో కనిపిస్తాయి? ఆప్షన్స్ పాటల, కథల, కవితల, వేదాల. ఆన్సర్ గెస్ చేయండి ఫ్రెండ్స్. ఉదాత్తానుదాత్త స్వరిత స్వరాలు ఏ ఉచ్చారణలో కనిపిస్తాయి? ఫ్రెండ్స్ నా వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీటి కంటిన్యూషన్ బిట్స్ అనేవి పార్ట్ 2 వీడియోలో పెడతాను ఫ్రెండ్స్, అది కూడా తప్పకుండా చూడండి. ఆన్సర్ వేదాల. ఉదాత్తానుదాత్త స్వరిత స్వరాలు వేదాల ఉచ్చారణలో కనిపిస్తాయి. ఫ్రెండ్స్ ఇవి ఇవాల్టి బిట్స్. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.